ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. మహాత్మా గాంధీ జాతిపిత. ఆయన దేశం కోసం ప్రాణాలర్పించారు, పదవుల్ని కూడా దూరం పెట్టారు. అయితే సీఎం కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారు? పదవుల్ని సంపాదించారు, వేల కోట్ల ఆస్తుల్ని సంపాదించారు. ఆయన్ని జాతిపిత అని మనం ఎలా పిలుస్తాం? ఇది సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. సీఎం కేసీఆర్ ని ఎందుకని జాతిపిత అని అభివర్ణిస్తున్నారు? నిజంగా ఆయన జాతిపితేనా? మరి మిగతా ఉద్యమకారుల పరిస్థితి ఏంటి, వారి సంగతి ఏంటి? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో జాతిపిత ఈ మాట అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. అది కూడా ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి విచారణకు కేసీఆర్ అటెండ్ అవుతున్నారు అనుకున్నప్పుడు, సీట్ దగ్గరికి వస్తున్నారు అనుకున్నప్పుడు, మా జాతిపితకు మీరు ఎలా నోటీసులు ఇస్తారు, ఆయన ఏం నేరం చేశాడు అనే మాట. ఇప్పుడు జాతిపిత అనేది ఒక అవార్డు కాదు, అది భారతరత్న లాగా, పద్మవిభూషణ్ లాగా, పద్మశ్రీ లాగా. ఇట్స్ నాట్ ఎన్ అవార్డు. ఒక 10th క్లాస్ చదివే అమ్మాయి భారతదేశ హోంశాఖను అడిగింది, మహాత్మా గాంధీకి జాతిపిత అనే అవార్డు ఎప్పుడు ఇచ్చారు, ఏ ప్రభుత్వం ఇచ్చింది అని. ఆర్టీఐ కింద వాళ్ళ రికార్డ్స్ అన్నీ వెతికి, రికార్డ్స్లలో నాట్ అవైలబుల్ అండి, ప్రభుత్వం అవార్డు ఇచ్చినట్టుగా ఎక్కడా లేదు అని చెప్పారు. అంటే ఎట్లా అయ్యారు జాతిపిత? జాతిపిత ఇప్పుడు మహాత్మా గాంధీ ఎంత రెసిస్టెన్స్ని ఎదుర్కొన్నారంటే, దేశంలో చాలామంది స్వాతంత్ర సమరయోధులు గాంధీని ఇష్టపడలేదు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు కూడా గాంధీని ఇష్టపడలేదు. ఒక ప్యారలల్ మూమెంట్ స్వతంత్ర పోరాటంలో ఎప్పుడూ కంటిన్యూ అవుతూ వచ్చింది. గాంధీని ఇష్టపడని వాళ్ళు, గాంధీని వ్యతిరేకించిన వాళ్ళు. లాస్ట్కు ఇప్పుడు ఏదైతే ఆర్ఎస్ఎస్కు అనుబంధంగా ఉండే సంస్థకు సంబంధించిన ఒక నాయకుడు నేరుగా తుపాకీ గురిపెట్టి ఆయన కాల్ చేశాడు. ఒక పక్కనేమో సమాజంలో ఎక్కువ మంది ఆయన జాతిపిత అంటున్నారు, ఇంకో పక్కనేమో ఆయన ఉనికిని కూడా ఓర్వలేక ఆర్ఎస్ఎస్లో ఉన్న ఒక ముఖ్యమైన నాయకుడు, ఒక వింగ్కి అతను నేరుగా అతన్ని కాల్ చేశాడు. అంటే మొత్తము పౌర సమాజంలో 100% ఎవరు కూడా ఆయనను ఒప్పుకున్నారని కాదు కదా. గాంధీని వ్యతిరేకత ఎప్పుడు ఉంటుంది. ఒక సెక్షన్ ఎప్పుడు అనుకూలంగా ఉంటారు, ఒక సెక్షన్ ఎప్పుడు వ్యతిరేకంగా ఉంటారు. అయినా కూడా ఆయన జాతిపితగా నిలబడ్డాడు. ఎందుకు అంటే వ్యతిరేకించే సెక్షన్ ఆయన చంపినా కూడా మెజారిటీ ప్రజలు ఆయనను జాతిపితగా అంగీకరించారు. గాంధీ తను ఎప్పుడని చెప్పాడు ఆయన రైటింగ్స్లో, నేను జాతిపితనని? లేదా నన్ను జాతిపితగా గౌరవించండి అని చెప్పాడా? జాతి ఆయనను ఒక పితలాగా, ఎందుకంటే 200 సంవత్సరాలు పోరాడినా సాధ్యం కాలేదు, గాంధీ చేతిలో విముక్తి అయిందనేది ఒక ప్రచారం జరిగింది. వాస్తవంగా గాంధీ కొంచెం ఇన్డెప్త్తో మనము స్వాతంత్ర పోరాటాన్ని చూసినట్టయితే తెలంగాణ సాధించడంలో కేసీఆర్ ఒక్కడే కాదు కదా, అందరి పాత్ర ఉంది కదా. ఎక్కడి నుంచి బీజేపీ దగ్గర నుంచి వాళ్ళందరికి సపోర్ట్ ఇస్తేనే కదా, కాంగ్రెస్ డెలివరీ చేస్తేనే కదా, అట్లనే అమరులు ప్రాణాలు అర్పిస్తేనే కదా. స్వాతంత్ర సమరయోధుడుగా గాంధీకి కూడా ఇటువంటివన్నీ ఉన్నాయి. సుభాష్ చంద్రబోస్ పోరాటం ఉంది, గుక్క తిప్పుకోలేకుండా సహాయ నిరాకరణ ఉద్యమం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడనే కాదు అన్ని దేశాల్లో కూడా 2వ ప్రపంచ యుద్ధానంతరం మనం బలహీనపడ్డాం, ఇంకా వీటన్నిటిని మన గుప్పిట్లో పెట్టుకుంటే లాభం లేదు. 2వ ప్రపంచ యుద్ధం కూడా ఇంపార్టెంట్ రోల్, అందులో కమ్యూనిస్టులది కూడా వాళ్ళ రోల్ వాళ్ళకు ఉంటుంది. అట్లే సైనిక తిరుగుబాటు, ఆజాద్ హింద్ ఫౌజ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. కాబట్టి గాంధీ ఒక్కడే స్వాతంత్రం తెచ్చాడని జాతిపిత ఇచ్చారా? అంటే ప్రజల మనస్సుల్లో కొంతమంది పట్ల ఒక చెరగని ముద్ర వేసిన నాయకులను వాళ్ళు ఏదో ఒక పేరుతో పిలుచుకుంటారు. జాతిపిత కాకపోతే గాడ్ అంటారు, అభ్యంతరం ఎందుకు? మద్రాసులో కుష్బుకు గుడి కట్టారు. అంటే ప్రేమ, వాళ్ళ పట్ల ఆరాధనా భావం, ఒక భక్తి అనేది ప్రజల విశ్వాసాల్లో ఉంటుంది. కాబట్టి పిలుచుకున్న వాళ్ళు పిలుచుకుంటారు, తప్పేమున్నది? ఎందుకంటే ఎవరితో గాంధీ ఆయన సారథ్యంలో విముక్తి అయింది. ఇచ్చారు ఎవరు, తెచ్చారు ఎవరు పక్కకు పెట్టండి. కేసీఆర్ అనేవాళ్ళు లేకపోతే తెలంగాణ రాకపోయేది. కాబట్టి డెఫినెట్గా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, ఒక మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆయనను జాతిపితన్నా లేకుంటే ఇంకొక పేరుతో పిలిచినా కూడా కేసీఆర్ పట్ల ఆ రకమైన ఆరాధనా భావం అనేది ఆ ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆయనను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఆయనను ఆరాధిస్తారు.
ఇప్పుడు ఆయన తీసుకొచ్చారని చెప్పినప్పుడు అందరినీ ఏకం చేసడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది జేఏసీ. దానికి చైర్మన్గా ఉన్నటువంటి కోదండరామ్ కదా అందరినీ ఒకే ఘాటను తీసుకొచ్చారు, ఒకే వాయిస్ లాగా వినిపించారు, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు అనేటువంటి ఇప్పుడు ఎట్లుంటుందంటే మీరు అప్పటి జేఏసీ నాయకులలో కొంతమంది ఉన్నారు. జేఏసీ అనేది ఒక తెర మీదకి తెచ్చిన ఒక రూపం. నడిపింది ఎవరమ్మా? ఒక పెద్ద నాయకుని గురించి తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించిన ఒక వ్యక్తిని నేను అడిగా. అంటే ఆ టాప్ లీడర్స్లలో ఒకరు. ఈయన కూడా సాయుధ పోరాటంలో నాది క్రియాశీలక పాత్ర అని అంటాడు. ఆయన రోల్ ఏందని అడిగా. ఆయన చాలా వెటకారంగా, జనరల్గా ఆయన సహజ స్వభావానికి విరుద్ధంగా బండి కింద ఎండలో కుక్క నడుచుకుంటూ పోతూ ఉంటుంది, ఇది నేనే బండి నడుపుతున్నా అనుకుంటుంది అని అన్నాడు. అంటే కొన్ని సంఘాలకు, కొంతమంది వ్యక్తులకు ఆ ఉపమానం వర్తిస్తుంది. అది అప్లై చేసుకుంటే జేఏసీ చేసుకొనియండి. బట్ జేఏసీ సృష్టికర్త, కర్మ, క్రియ, ఆర్థికంగా దాన్ని ఆసరాగా ఉన్నది, దానికి కావాల్సిన జన సమీకరణ చేసింది, దానికి కావాల్సిన అన్ని రకాలుగా జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్. ఎవరిని కాదంటారో రమ్మనండి డిస్కషన్కి, ముఖాముఖి తెలుసుకుందాం. జేఏసీ ఉందా వెనకాల? ఆయన లేకపోతే జేఏసీ ఉందా? కోదండరామ్ అంటే గౌరవం ఉంది, కానీ కోదండరామ్ పాత్ర అంతవరకే. ముందు నడిపించడానికి ఆయన ఉన్నాడు. ఒక స్టేజ్లో ఆయన దించే స్వామిగౌడ్ని పెట్టడానికి కూడా ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ గారి లాగా పాఠాలు అప్పచెప్తున్నాడు తప్ప క్రియాశీలకంగా ఉండలేడు. తర్వాత వెనకాల ఎవరు చేద్దాం అనుకున్నారు? అవన్నీ బయటకు వచ్చిన విషయాలు మనం చెప్పేది రహస్యం కాదు. అందరూ అనుకున్నారు జేఏసీలో. ఇప్పుడు ఆయన ఏంటంటే ఆయన ఒక డిఫరెంట్ లీడర్. యాక్చువల్గా నేను లీడర్గా కోదండరామ్ని ఎన్నడూ ఒప్పుకోను. ఈజ్ నాట్ ఏ లీడర్. ఆయన ఒక ప్రొఫెసర్. ఆ పరిధిలోనే ఆయన ఆలోచనలు, ఆ పరిధిలోనే ఆయన అన్నీ ఉంటాయి. కోదండలో కనుక ఒక నిజమైన లీడర్ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి, కోదండ ముఖ్యమంత్రి. నిజంగానే జేఏసీ మొత్తాన్ని తన ఒంటి చేత్తో నడిపించాడనే నమ్మకము కార్యకర్తల్లో, ఆయన వెనక ఫాలో అయిన వాళ్ళల్లో ఉంటే ఏ ఒక్కరు ఆయన వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఆయన లీడర్ కావచ్చేమో, పొలిటీషియన్ కాకపోవచ్చు కదా. లీడరే అయ్యి ఉంటారు, పొలిటీషియన్ కాదేమో. అందరినీ కలిపి లీడ్ చేసి ముందుకెళ్లారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ కథ, ఒక సామెత ఏదైతే ఉందో అది చాలా హార్ష్గా ఉంది, హార్డ్గా ఉంది. అంటే ఉపమానాలు ఇట్లుంటాయని చెప్పాను. కొంతమంది ఇట్లా చెప్పుకుంటా ఉంటారని చెప్పాను. కోదండరామ్ చెప్పుకోలేదు కదా. గౌరవప్రదమైన వ్యక్తిగా, గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఆనాటి చారిత్రక బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహించిండు. ఆయన ఆ విషయంలో ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కోదండరామ్ గారి అనుచరుల ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది. ఆయన మీద ఒత్తిడి వస్తున్నది. ఆయనను ఎన్నోసార్లు మీడియాలో అడుగుతున్నారు. ఆయనే అమ్ముడుపోయే మనిషి కాదు. కోదండరామ్ అనేవాడికి ఒక గౌరవం ఉంది, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. ఆయన పోలీసు నిర్బంధంలో పౌర హక్కుల నేత అని అన్నవాడిని కాల్చి చంపుతున్న రోజుల్లో కూడా వాళ్ళ ఇంటిని చిరునామాగా పెట్టాడు. ఆయన లోపల ఎటువంటి మేము అనుమానించాల్సిన అంశాలు కూడా లేవు. నేను చెప్పాను కదా. బట్ ఏంటంటే కోదండరామ్ ఎక్కడ జారిపోతాడో, కోదండరామ్ ఎక్కడ వ్యతిరేకమవుతాడో, కోదండరామ్ని ఎట్లా ప్లీజ్ చేయాలి. పొగడతలతో ముంచితే కోదండరామ్ పొంగిపోయి తన వెంట ఉంటాడని నేనైతే అనుకోను. ఆయనకు ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఆయనకు ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది. ఇవాళ కోదండరామ్ను తన దిక్కు ఉంచుకోవాలనే తపనతోని ఈ కోణంలో ఈ డిస్కషన్ అంతా రేవంత్ రెడ్డి తీసుకొచ్చాడు. కోదండరామ్ను ఆకాశానికి ఎత్తాడు. కోదండరామ్ మీద ఖచ్చితంగా గౌరవం మాకు ఎప్పటికి ఉంటుంది. ఆయన చారిత్రక పాత్ర మీద కూడా మాకేమీ డౌట్ లేదు. కేసీఆర్ గారికి ఆయన కొన్ని మనస్పర్ధలు వచ్చి ఉంటే రావచ్చు ఆ టైంలో. బట్ కేసీఆర్ గారు ఏమీ వదిలిపెట్టలేదు కోదండరామ్ గారు లాస్ట్ చివరి నిమిషం వరకు. వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నా కూడా కంటిన్యూ చేశాడు. ఒక స్టేజ్లో ఆయన బదులు స్వామిగౌడ్ను ముందు పెడదామనే ఆలోచన కొందరు చేసినా కూడా అది సత్ఫలితాలను ఇవ్వలేదు. అది ఆ స్టేజ్ దాకా రాలేదు. బట్ ఎట్ ది సేమ్ టైం జేఏసీ కోదండరామ్ మాత్రమే ఈ సర్వ సైన్యాన్ని నడిపించారు అని రేవంత్ రెడ్డి ఏదైతే అన్నాడో అది కాదు. ఆనాడు జేఏసీ అంటే టీఆర్ఎస్, బీజేపీ కొంత ఉన్నా కూడా సర్వ సైన్యాన్ని నడిపించడానికి అన్ని జవసత్వాలు ఇచ్చింది కేసీఆర్. కాదని ఎవరు అన్నంటారో నా ముందు కూర్చోబెట్టాడు. ఎందుకంటే క్షుణ్ణంగా దాని గురించి నాకు తెలుసు. ఆనాడున్న నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, స్వామి గౌడ్, దేవి ప్రసాద్, పిట్టల్ రవీందర్, శ్రీనివాస్ గౌడ్, వీళ్ళని ఎవరినైనా కూర్చోబెట్టండి. అందరు ఈ పార్టీల్లో లేరు కదా, పిలిచి కూర్చోబెట్టండి. నేను అన్నదాన్ని ఎవరైనా కాదు అని అంటే మళ్ళీ ఇంకోసారి నేను మీడియా ముందుకు రాను. కోదండరామ్ కూడా అడగండి మీరు పర్సనల్గా.
మీరే అంత నడిపించారా? మీ వెనకాల కేసీఆర్ గారు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాత్ర ఉందా అని అడగండి, చెప్తారు. ఆయన ఆ రకంగా చెప్పే మనిషి కాదు. తనకే అంత ఖ్యాతి రావాలి అని చెప్పి ఆ వ్యక్తిత్వం డిఫరెంట్ వ్యక్తిత్వం కోదండరామ్ సార్ది. ఏదో ఇప్పుడు ఆయన బలపరిచాడు కాబట్టి, కొంతకాలం అంటి పెట్టుకోవాలి కాబట్టి ఆయనతో ఉన్నాడు. నిన్న మీరు రేవంత్ మాట్లాడేటప్పుడు కోదండరామ్ అరెస్ట్కి సంబంధించి పోలీసులు వాళ్ళంతటా వాళ్ళుగా ఒక డెసిషన్ తీసుకోరు, సీఎం కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ చెప్పకుండా ఈ పని జరగదు అనేది. మరి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తీసుకున్నది కేవలం పోలీసు అధికారులే తీసుకున్నారా, సీఎం ఆదేశాలతోనే జరిగిందంటారా? 2 రకాలు ఉంటుందమ్మా ఫోన్ ట్యాపింగ్. ప్రతి గవర్నమెంట్ ఈ ప్రపంచంలో చిన్న చిన్న ఐలాండ్ కంట్రీస్ కూడా ఉంటాయి. జమైకా 235 కంట్రీస్ ఉన్నాయి. ఏ కంట్రీలనైనా ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. అది 2 రకాలు ఉంటుంది. ఒకటి వాళ్ళ అవసరాల మేరకు, రెండవది అపోజిషన్ లీడర్లను తొక్కేయడానికి. ఇక్కడ మనకున్న ఆధారాల ప్రకారంగా, సాక్ష్యాధారాలు ఏదైతే హోమ్ డిపార్ట్మెంట్ సేకరించిందో ఇప్పుడు సిట్ ముందు ఉన్నాయో వాటి ప్రకారంగా వాళ్ళు ప్రూవ్ చేయగలిగేది ఏంటంటే హోమ్ సెక్రటరీ ఏదైతే పర్మిషన్ ఇచ్చిన లిస్ట్ ఉందో ఆ లిస్ట్ వరకు మాత్రమే. ఇంకా మిగిలిన ఏ రకమైన ఫోన్ ట్యాపింగ్ల మీద కూడా ఆధారాలు లేవు. సరే జరుగుతుండొచ్చు, బట్ ప్రూవ్ అయినప్పుడు కదా. ఎవరు ప్రూవ్ అయితే ఎవరు దోషులు అవుతారమ్మా? ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు అయితే అరెస్ట్ అయి ఉన్నారు. ఆ గతంలో పనిచేసినటువంటి అధికారులందరూ వాళ్ళు ఆధీనంలోనే ఉన్నారు, జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత సిట్ కోసం ఎంక్వైరీకి రావాల్సింది అప్పటి మంత్రివర్గంలో ఇప్పటికీ 2 మంత్రులు వచ్చారు. ఆ తర్వాత సో వాళ్ళ మీదే కదా ఇప్పుడు వచ్చినటువంటి ఆరోపణలన్నీ కూడా వాళ్ళే చేశారు. వాళ్ళకి ఇచ్చింది 160 సిఆర్పిసి 160 నోటీస్. అసలు మరి ఛార్జ్ షీట్ వేసినాక 6గురిని జైల్లో పెట్టినాక ఎంక్వైరీ ఎందుకు అంటే ఇలా 2 రకాల ఎంక్వైరీస్ ఉన్నాయి. మొదటి ఎంక్వైరీ ఏంటంటే అది ఫోన్ ట్యాపింగ్, ఆ ఫోన్కి సంబంధించిన నంబర్స్, ఎంతసేపు మాట్లాడారు, ఏ టవర్ నుంచి మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, అది ఓన్లీ టెలిఫోన్కి సంబంధించింది. ఇదేమో డిజిటల్కి సంబంధించింది. ఇప్పుడు ఐపీడిఆర్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా, దానికి సంబంధించి రికార్డ్స్ ఐపీడిఆర్. అయితే ఫస్ట్ దానిలోనేమో ఓన్లీ ఫోన్ల వరకే. అలా వాళ్ళకు దొరికిన ఆధారాలు అవన్నీ తీసుకున్నారు. ఆ రోజుల్లో 2024 మార్చి నుంచి జూలై ఆగస్ట్ దాకా విచారణ జరిగింది. అప్పుడు ప్రభాకర్ రావు గారు దేశంలో లేరు కాబట్టి 6గురిట్లో ఆయన ఒక్కడిని తప్ప 5గురిని విచారించారు. 5గురిని జైల్లో పెట్టారు. 5గురిలో ఒక్కరు తప్ప అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళే. శ్రవణ్ కుమార్ అంటే ఆయన, ఒక ఆయనే మీడియా పర్సన్ ఎవరో ఉన్నారు, మిగతా అందరు కూడా దానిలో ఉన్న వాళ్ళే. ప్రభాకర్ రావు వచ్చినాక ఆయన కూడా అరెస్ట్ చేశారు, విచారణ అయింది అన్నీ. ఇప్పుడు అయింది ఏంటంటే ఇంటర్నెట్ బేస్డ్ రికార్డ్స్ అన్నట్టు. ఆ ఇంటర్నెట్ బేస్డ్ రికార్డ్స్ ఆధారంగా చేసినప్పుడు ఐపీ కోడ్ ఇవన్నీ ఉంటాయి, దానిలో వచ్చిన ఆధారాలు ఇవన్నీ కూడా తీసుకుంటారు. అయితే క్రాస్ చెక్ చేసుకోవడానికి వాళ్ళకు దొరికిన ఆధారాలు కరెక్టా కాదా, ఆధారాలు చెక్ చేసుకోవడం. మీరు సీఎంగా ఉన్నారు కాబట్టి మీకేమన్నా తెలుసా, మీరేమన్నా చెప్పారా, ఇది మీ కేసీఆర్ గారు 4 గోడల మధ్యలో వాళ్ళకి ఏం సమాధానం చెప్పిండో మనం ఊహించలేనంత వెర్రివాళ్ళం అమాయకులం కాదు కదా. ఆయన బహిరంగంగానే చెప్పాడు కదా ప్రెస్ మీట్లో, లాస్ట్ ఎలక్షన్స్ ముందు, ఎంపీ ఎలక్షన్ల ముందు ప్రెస్ మీట్లో ఓపెన్గానే చెప్పాడు కదా తెలంగాణ భవన్లో, ముఖ్యమంత్రికి ఏం సంబంధం ఉంటుంది అని చెప్పాడు. అదే చెప్తాడు, ఇంకేం చెప్తాడు. రెండవది ఆయనను ఎంక్వైరీ చేస్తా అన్నది దేనికోసం, 160 సిఆర్పిసి, అది విట్నెస్, అది సాక్షుల కిందగా వస్తుంది. అది అరెస్ట్ చేయడం ఎట్లా సాధ్యమైతే సాక్షిని. రెండవది కేసీఆర్ రానన్నాడా, ఎంక్వైరీకి రానన్నాడా కేసీఆర్? ఆయన చట్టంలో ఉన్నది చెప్పాడు. 65 ఏళ్ళ పైబడ్డ వ్యక్తులు ఎక్కడుంటే అక్కడ పోయి చేయాలని చెప్పారు. తర్వాత ఆ 160లో ఏమని ఉంటుందంటే సిఆర్పిసి 160లో ఆ లోకల్ జ్యూరిడిక్షన్లో ఉన్న పోలీస్ అధికారులు పోయి చేయాలి. అంటే ఆయన ఉన్నది ఎర్రవెల్లి, అసెంబ్లీలో అడ్రస్ అదే ఉంది, ఆయన ఇల్లు అది. నేను చాలాసార్లు మీ మీడియాలో చెప్పాను, ఫామ్ హౌస్ అనొద్దు, ఆయన హౌస్లో ఫామ్ ఉంది అని. ఆయన ఇల్లు అది. నందినగర్లో ఉండటానికి ప్రతిపక్ష నాయకునిగా కానీ ముఖ్యమంత్రిగా కానీ పోలీస్ పర్మిట్ చేయరు ఆయనను, ఎందుకంటే విపరీతమైన ట్రాఫిక్ రద్దీ, చుట్టుపక్కల ఇళ్ళలో డిస్టర్బెన్స్. కాబట్టి ఆయనకు ఉన్న ఇల్లు అక్కడనే ఉన్నది. మరి ఏం చేద్దాం, ఆయన ఎక్కడ కట్టుకోలేదు కదా. అయితే ఇక్కడ 2 విషయాలు చెప్తాను నేను. కేసీఆర్ తన జాతిపిత అని ఎన్నడూ చెప్పుకోలేదు, తన పార్టీకి ఆదేశాలు ఇవ్వలేదు జాతిపితగా నన్ను చెప్పమని చెప్పి. ఒకవేళ అట్లా ఆయనకు ఆ మనసులో అది ఉంటే ఫస్ట్ నన్నే అడిగేవాడు, నన్ను జాతిపితగా ప్రొజెక్ట్ చేయాలని. జయశంకర్ సార్ను ఆయన తెలంగాణ భవన్లో ఆయన చనిపోయిన రోజు ఆ స్టార్టింగ్లో ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టారు. ఇప్పుడు కూడా మీకు విజువల్స్ దొరుకుతాయి.
తెలంగాణ జాతి పిత అని చెప్పేసి జయశంకర్ సార్ను అక్కడ జాతి పిత అన్నారు. కేసీఆర్ గారు అక్కడే ఉన్నారు, ఆడికొచ్చాడు, అక్కడ స్లోగన్లలో ఉన్నాడు. ఎప్పుడు ఆయన జయశంకర్ సార్ను జాతిపిత అనొద్దని చెప్పలేదు, తనను విలువమని చెప్పలేదు. అతి ఉత్సాహవంతులైన కొంతమంది ఆయన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు, ఎక్కువ మార్కులు కొట్టడానికో లేకుంటే మెహర్బానీ కోసమో ఆయన మెప్పు కోసమో కొంతమంది ప్రచారం చేశారు. నెల్సన్ మండేలాతో పోల్చారు, మహాత్మా గాంధీతో పోల్చారు. బట్ ఏది ఏమైనా ఆయన నెల్సన్ మండేలకు తక్కువ కాదు, ఆయన మహాత్మా గాంధీకి కూడా తక్కువ కాదు. దేనిలో? ఆ పోరాటాన్ని నడపడంలో కానీ, శాంతియుతంగా దాన్ని సక్సెస్ చేయడంలో కానీ. నేను చాలా గర్వంగా చెప్పాను. ఇప్పటికీ ఆయన మెమోరియల్ అన్నీ ఉన్నాయి. అడిగి పోయినప్పుడు ఆయన మనవరాలు ఇలా గాంధీ కలిసింది. 2 సార్లు ఆమె సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా పార్టీ నుంచి ఎంపీగా పనిచేశారు ఆమె. నేను గర్వంగా చెప్పాను, గాంధీ అండ్ లైన్స్లో గాంధీ చనిపోయిన తర్వాత 70 ఏళ్ళకి ఒక నాయకుడు అదే పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి సక్సెస్ అయ్యాడు అని అంటే నా అభినందనలు తెలపండి అని చెప్పింది. అంటే నెల్సన్ మండేలా లాగా గాంధీ లాగా శాంతియుత పొందాన్ని ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళతో పోలుస్తాం. బట్ వ్యక్తిగత విషయాల్లోకి వచ్చినప్పుడు ఆ ఆరోపణలు, ఆ ముద్రలు ఆయన మీద పడ్డాయి. ముద్రలు ఉన్నాయి, ఆయన మీద పడ్డాయి. కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమంది ప్రవర్తన వల్ల ఆయనకు ఆ చెడ్డ పేరు అనేది కొంత ఆపాదించడం జరుగుతూ ఉన్నది. ఎవ్వరూ కూడా ఏ నోటిఫికేషను ఆఫీషియల్గా ఇవ్వలేదు జాతిపిత కేసీఆర్ అని. ఎన్నడూ ఆయన స్పీచ్లో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇంట్లో కానీ పార్టీ ఆఫీస్లో కానీ క్లోజ్డ్ సర్క్యూట్లో కానీ ఎక్కడ ఆయన చెప్పలేదు. జాతిపిత అనేవారు తెలంగాణకి ఇప్పటివరకు ఎవరైతే బాగా ప్రజల కోసం పనిచేశారో వాళ్ళల్లో నుంచి మనం ఎంచుకోవాల్సి వస్తుంది. మేమేమనుకున్నాం, నిస్వార్థంగా పనిచేశారు ఇద్దరు, జయశంకర్ అండ్ కాళోజీ. పదవులను ఎప్పుడూ ఆశించలేదు వాళ్ళు. వాళ్ళకు లక్ష్యంగా ఉద్యమ ఆకాంక్షలు, ప్రజల కోరికలు తప్ప వేరే లక్ష్యాలు కూడా వాళ్ళకు లేవు. కాబట్టి ఆ ఇద్దరిలోనే మనము ఆ జాతిపితను చూసుకోవాలని అనుకున్నాం. జయశంకర్ సార్ను తెలంగాణ సమాజం ఎక్కడైనా జాతిపితగా గౌరవిస్తుంది. కేసీఆర్ గారు కూడా ఎన్నడూ దాన్ని కాదనలేదు. కాబట్టి తెలంగాణ జాతిపితగా మనం ఆ గౌరవాన్ని జయశంకర్ సార్కి ఇవ్వాలి. ఎందుకంటే తరతరాలుగా బానిసత్వంలో మగ్గిపోతున్న తెలంగాణ సమాజానికి ఒక నినాదం ఇచ్చి ఆ నినాదాన్ని కాపాడి దాన్ని చివరి దాకా ఆయన ఆఖరి శ్వాస దాకా ఒక నాయకత్వాన్ని తయారు చేసి దానికి బాసడగా ఉండి ఆయన నిలబడ్డాడు. మరి అట్లాంటి జయశంకర్ సార్ను వ్యతిరేకించే సెక్షన్ లేదా అంటే చాలా ఉంది. బట్ ఎవరినో ఒకరిని అనుకున్నప్పుడు ఆ క్రెడిబిలిటీ ఖచ్చితంగా జయశంకర్ సార్కి ఇస్తాం. అట్లని కాలేజీని తక్కువ చేయడం కాదు. కేసీఆర్ విషయానికి వచ్చినప్పుడు పోరాటాన్ని నడపడంలో గాంధీ కంటే తక్కువేం కాదు ఆయన. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెనుకో తగ్గాల్సిన కాడ వెనుకో తగ్గాడు. ఎందుకు జేఏసీని పెట్టాల్సి వచ్చింది? అంత సమర్థవంతమైన నాయకుడు తెలంగాణ కోసమా, తన కోసమా? ఇంకో నాయకుడిని ముందుకు ఎందుకు ప్రొజెక్ట్ చేశాడు అంటే అన్ని సెక్షన్లను కలుపుకు రావాలని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే, కోదండరామ్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, తలుపులు బద్దలు కొట్టారు అనుకున్నప్పుడు పోలీసులు ఆ డిసిషన్ తీసుకోలేరు. బట్ ఫోన్ ట్యాపింగ్ మాత్రం పోలీసులు మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ఇది పోలీసులకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి, వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనుకున్నప్పుడు 2 క్లాసిక్ ఎగ్జాంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడేమో ఫోన్ ట్యాపింగ్ ఏమో పోలీసులే చేశారు, ఈ అరెస్ట్ ఏమో పోలీసులు చేయలేదు, వాళ్ళతో చేయించారు. ఇప్పుడు ఎట్లుంటుందండి, తలుపు వలగొట్టారు కాబట్టి అది ఖచ్చితంగా మనం గెస్ చేయగలుగుతాం. అసలు ఏ ఫోన్ ట్యాప్ చేశారు, ఏ ఫోన్ ట్యాప్ చేయలేదు. ఇప్పుడు పోలీసులే స్వయంగా చెప్పారు హీరోయిన్ల ఫోన్లు ఏమీ ట్యాప్ చేయలేదు అని. ఇంకొక స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఛార్జ్ షీట్లో పెట్టినట్టుగా 650 మంది ఫోన్లు ట్యాప్ చేశారు, వీటికి అన్నిటికీ హోమ్ మినిస్ట్రీ నుంచి, హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ ఉంది అన్నారు. ఇంకా మరి దానికే కట్టుబడి ఉంటాం కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళము వార్తలు చూసినప్పుడు 650 ఫోన్లను ట్యాప్ చేయమని చెప్పారు, ఆ ట్యాప్ చేసిన 650 ఫోన్లల్లో ఇవేవి లేవు. కాబట్టి దాన్ని మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రకరకాల డిస్టార్షన్ చేస్తున్నారు దానికి. ఎట్లా అంటే మొన్న రఘునందనరావు గారు ఇక్కడ మాట్లాడుతుంటే విన్నా, ఆడ ఈయన నంబర్ ఉంటుందట కానీ పేరు ఇంకొక పేరు ఉంటుందట. అంటే వేరే పేరు మీద పర్మిషన్ తీసుకొచ్చుకొని ఈయన నంబర్ ట్యాప్ చేస్తారట. అంటే సరే ఏదున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది ఆర్డర్ ఆఫ్ ది డే. అదే రఘునందన్ రావు చెప్పారు, నా ఫోన్ కూడా ఈ గవర్నమెంట్ ట్యాప్ చేస్తుంది అనే మాట నా ఇంటర్వ్యూలోనే చెప్పారు. మీరు నమ్ముతారు కదా ఇంతమంది చెప్తున్నాం కాబట్టి. నేనేమంటున్నా, దొరికితే దొంగ, ఆధారాలు దొరికితే ఆ ఆధారాలు నిరూపిస్తే
శిక్ష పడుతుంది. ఎలక్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలా వరకు డైవర్షన్ పాలిటిక్స్ అనే మాట బీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కూడా అందులో భాగంగానే వచ్చిందని. ఇప్పుడు మీరు అంటున్నారు ఎలక్షన్స్కి చాలా తక్కువ టైం ఉంది, వాళ్ళందరినీ ఇక్కడ ఎంగేజ్ చేశారు. నిజంగా కేసీఆర్ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, అది చాలా క్వైట్ కామన్గా పోలీసులే చేసుకుంటూ వెళ్ళిపోతారు అని అనుకున్నప్పుడు, ఎందుకని బీఆర్ఎస్ లీడర్లు అందరూ ఇక్కడికే రావాలి? వాళ్ళకు ఉన్నటువంటి పనులు ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, నామినేషన్లు ఉన్నాయి, ప్రచారాలు ఉన్నాయి, వాటి కోసం అక్కడే ఉండొచ్చు కదా. కేసీఆర్ గారు రాసిన లేఖ మీరు చూసుంటారు. చట్ట ప్రకారంగా వాళ్ళు నా దగ్గర రావాలి, బట్ చట్టాన్ని గౌరవించి నేనే వాళ్ళు పిలిచిన దగ్గరికి వస్తున్నాను అని చెప్పాడు. ఇది జాలదా? ఆయన ఏమన్నా కేసు పెట్టద్దు అన్నాడా? నన్ను విచారించద్దు అన్నాడా? నేను పోలీసులకు విచారణకు అందుబాటులో ఉండను అన్నాడా? ఎందుకు అన్ని అభూత కల్పనల అపవాదులు ఆయన మీద వేయాలి? ఆయన అభయపడుతున్నది కేసీఆర్. అడిగేవాడు లేడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా. బీఆర్ఎస్ సంగతి కూడా నేను చెప్తాను. బీఆర్ఎస్ విషయంలో ఏంటంటే, ఒక మహానాయకుని మీద ఇట్లాంటి అంటే నీచపు ఎత్తుగడలు, నీచపు కుట్రలు జరిగినప్పుడు ఆ పార్టీ స్పందిస్తుంది, ఆ పార్టీ అండగా ఉంటుంది, ఆ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంది. ఎంక్వైరీ చేసుకోమనండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిగ్గింగ్ చేసి రీసెర్చ్ చేసుకోమనండి. ఆ అరుదైన క్షణాన్ని కేసీఆర్ ప్రజలు కాంగ్రెస్కు గెలిపించారు, అవకాశం ఇచ్చారు. ఉండనేయండి, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటా అని చెప్పి ఆయన ఈల్డ్ కాలేదు ఆ డిమాండ్కి. ఎంతసేపు అమ్మా, ఎంత తేడా ఉంది? అధికారానికి కేసీఆర్కి ఎంత తేడా ఉండదు? 21 సీట్లు, 21 సీట్లు. అందులోకెళ్ళి 11 మందిని తెచ్చుకోలేనంత అశక్తుడా కేసీఆర్? ఈ పార్టీలకి వెళ్ళి పోయినోళ్ళే ఉన్నారు కదా, అందులో 10-12 మంది ఎమ్మెల్యేలు. అందులో ముఠా కుమ్ములాటలు లేవా? ఇప్పుడు ఎందుకని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, వీళ్ళు ఎందుకని నిజంగా డైవర్ట్ అయిపోతున్నారు? తప్పు జరగలేదు, అక్కడ ఏం చేయలేదు అని. డైవర్ట్ అవ్వడం కాదు. ఇక్కడ ఏమైందంటే, ఆయనను ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆయన ఇమేజ్ని ప్రొటెక్ట్ చేయాలి. ఆయనను ఒక నీచునిగా, దోషిగా చూపెట్టే ప్రయత్నం చేసినప్పుడు ఆ నీచపు ఎత్తుగడలను కౌంటర్ చేయాలి. ఒక పార్టీకి, ఒక నాయకత్వానికి అది అవసరంగా ఉంటుంది. అట్లని చెప్పి వాళ్ళు ఫీల్డ్ వదిలిపెట్టి మొత్తం ఇక్కడే లేరు. బట్ వాళ్ళ నియోజకవర్గాలలో వాళ్ళ ఇన్ఛార్జీలతోని వాళ్ళు అందుబాటులో ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ బీఫామ్స్ లాస్ట్ ఇంకో గంట అయితే ఈ సమయానికి కూడా వాళ్ళంతా ఫీల్డ్ మీదనే ఉన్నారు. మీడియా అంతా ఆ రోజు ఎక్కడున్నదమ్మా? పత్రికలన్నీ ఎక్కడున్నాయి? తెల్లారు లేస్తే హెడ్డింగ్లన్నీ ఏంటి? చేసండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.